ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారి జీవితం నాశనం కావడానికి 4 అతిపెద్ద కారణాలు ఇవే. అవకాశం వదులుకోకుండా మీ తలరాతని ఇప్పుడే మార్చుకోండి. మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి. కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు, వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. కుంభరాశి అనగా దీని రాశి చక్రంలో 11వ రాశిగా పిలుస్తారు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బా నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల వివరానికి వచ్చినట్లయితే వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరు కష్టాలు ఎదుర్కోవడానికి 4 అతిపెద్ద కారణాల గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ముందుగా కెరియర్ పరంగా చూసినట్టయితే కుంభరాశి వారికి కెరియర్ పరంగా ఈ కాలంలో గతంతో పోల్చుకుంటే అనేక సమస్యల నుంచి ఉపశమనం అనేది లభించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎప్పుడూ కూడా ఈ రాశివారు చేసేటటువంటి మిస్టేక్స్ విషయానికి వస్తే అధికంగా బద్ధకం చూపిస్తారు. వీరేదైనా వీరి యొక్క కెరియర్‌లో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి మంచిగా ఆలోచన చేస్తే మాత్రమే మీ యొక్క జీవితంలో మార్పులనేవి చూడగలుగుతారు. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ఆచితూచి ఆలోచించి అడుగులు వేసేటటువంటి ప్రయత్నం చేశారు అంటే అన్ని కష్టాల నుండి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి వారి యొక్క కార్యాలయాల్లో మునుపటి కష్టానికి తగిన ఫలితం అనేది లభించబోతూ ఉంది. మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కాలంలో ప్రధానంగా చెప్పుకోవాలంటే కొన్ని ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి. టెక్నాలజీకి సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేసుకోగలుగుతారు. మంచి పేరును కూడా సంపాదించుకోబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా చూసినట్టయితే ఖర్చులు ఈ రాశివారు అధికంగా చేస్తూ ఉంటారు. అనవసరపు వాటికి ఖర్చు పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ రాశివారు స్నేహితుల కోసం అధికంగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. కుంభరాశి వారు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలే చూడబోతూ ఉన్నారు. శుక్రుడు లగ్న స్థానంలో ఉండటం, బుధుడు 10వ స్థానం సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు. సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి. దీనివల్ల మీరు మీ కెరియర్‌లో స్థిరంగా ఉంటారు. మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా బాగానే మిగిలినప్పటికీ కూడా ఖర్చులు మాత్రం చేయవద్దు. మనం చేసే తప్పుల కారణంగానే మన జీవితంలో ఎంత అదృష్టం ఉన్నా కూడా దానిని దూరం చేసుకున్న వాళ్ళం అవుతాము. వ్యాపారం పరంగా చూసినట్టయితే వ్యాపారం పరంగా అనుకూలంగానే ఉంటుంది. ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఎందుకు అంటే ఈ సమయంలో ముఖ్యంగా శనిదేవుని సాడేసతి రెండో దశ ముగుస్తుంది. అంతేకాదు శని దృష్టి కర్మ 7వ స్థానం నుంచి తొలగిపోతుంది. దీంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి. అయితే రాహువు లగ్న స్థానంలో ఉండటం వల్ల కొన్ని గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఏ విషయాల్లోని కూడా గొడవలకి వెళ్ళడం మంచిది కాదు. మీతో పాటు ఎవరైతే మీ పార్ట్నర్స్ ఉంటారో వారి విషయంలో కూడా పంతానికి వెళ్ళవద్దు. పంతానికి వెళ్ళారంటే నష్టాన్ని చూస్తారు. జాగ్రత్త పడండి. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. లేదంటే అవసరమైన ఇబ్బందులు మీరు చాలా వరకు కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బయట తినడం మానేయండి. ఇది మీకు మంచిది. ఈ కాలంలో మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. యోగా చేయడం కానీ లేకపోతే వ్యాయామం చేయడం వంటివి చాలా మంచిది. దీని కారణంగా శుభ ఫలితాలనేవి పొందగలుగుతారు. విద్యా జీవితం పరంగా చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా బాగానే కలిసి వస్తుంది. కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు మంచి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూస్‌లో విజయం సాధించగలుగుతారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం పొందుతారు. శుభప్రదంగానే ఈ సమయం విద్యార్థులకు బావుంటుంది. అయితే మీ యొక్క విద్యా జీవితంలో బద్ధకాన్ని చూపించకుండా, నెగ్లెక్ట్ చేయకుండా మీ యొక్క విద్యను పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. నెగటివిటీ ఆలోచనలు పెట్టుకోవడం అనేవి మంచిది కాదు. వివాహ జీవితం విషయానికి వచ్చినట్లయితే ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు.
శని సమయోగం జరుగుతుంది. ఈ కాలాన మీకు ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సమస్యలు రావచ్చు. మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించాలి అని కోరుకోండి. శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించి దీపం వెలిగించండి. మీ మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీ యొక్క కోపాన్ని తగ్గించుకోవాలి. వాస్తవానికి కుంభరాశి వారికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది. దీని కారణంగానే అవసరం లేని ప్రతి సమస్య కూడా నెత్తి మీద వేసుకుంటూ ఉంటారు. అనవసరమైన వ్యక్తులు నమ్మేస్తూ ఉంటారు. ప్రేమ జీవితంలో ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబం అంగీకరించకపోవడం కారణంగా మీ కుటుంబానికి మీకు మధ్య వివాదాలు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ప్రేమ జీవితం పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా వివాహం కుదరడం లేదు అనుకునే వారికి వివాహాది ప్రయత్నాలు కొంచెం ముందుకు వెళ్ళనివ్వండి. అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత వివాహాది ప్రయత్నాలు చేశారంటే ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవాలి. ఇప్పుడే ఉద్యోగం వచ్చి వెంటనే కనుక మీరు వివాహం గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే జాగ్రత్త పడండి. వెంటనే వివాహం అయితే చేసుకోవడానికి మీకు బాగున్నప్పటికీ కూడా కొద్దిగా సమయం తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. కుంభరాశి వారి కోపం విషయంలో అదే విధంగా ఎదుటి వ్యక్తులను నమ్మేటటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు కొంతమందిని చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అంటే వీరికి చాలా మంది శత్రువులు ఉంటారు. ఎందుకంటే మేషరాశి వారి కోపం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి శత్రువులు కూడా అంతే ఎక్కువగా ఉంటారు. తీసుకునేటటువంటి నిర్ణయాల విషయాల్లో ఒకటికి రెండు సార్లు మీ మంచి కోరుకునే వారితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. లేకపోతే మీ కుటుంబంలో కానీ భార్యాభర్తల మధ్య కానీ కలహాలు వస్తాయి. గతంలో ఎవరినైతే దూరం చేసుకున్నారో వారిని మళ్ళీ తిరిగి కలవాలి అనేటటువంటి మనసు మీకు ఖచ్చితంగా వస్తుంది. గతంలో వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కావాలి అనిపిస్తుంది. కానీ ఆ విషయాన్ని పట్టుకుని బాధపడడం మంచిది కాదు. గతంలో మీ కోపం కారణంగానో మీరు మాట్లాడిన తీరు కారణంగానో ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో వారి కోసం ఈ సమయంలో అధికంగా బాధపడతారు. ఎంత బాధపడినా ప్రయోజనం లేదని ఖచ్చితంగా ఈ సమయంలో మీరు తెలుసుకోవాలి. అలా బాధపడుతూ ఉండడం వల్ల మీ సమస్యలు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఎవరికైనా మీరు అప్పు ఇచ్చినట్టయితే ఆ అప్పు వారు తిరిగి ఇవ్వడం లేదు అనుకుంటే ఈ సమయంలో వారు ఖచ్చితంగా మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. మీరు డబ్బును కూడా ఆదా చేసుకోబోతూ ఉన్నారు. నూతన వాహన కొనుగోలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. ఏమైనా స్థలాలు కొనుగోలు చేయాలన్నా, బంగారం కొనుక్కోవాలి అన్నా ఏదైనా కూడా అనుకూలంగానే ఉండబోతూ ఉంది. ధనలాభం కనిపిస్తూ ఉంది. ఎవరికైనా అన్నదానం చేయడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఉద్యోగంలో ఏదైతే మార్పు మీరు ఆశిస్తున్నారో ఆ మార్పు చూస్తారు. కొత్త కొత్త స్నేహితుల యొక్క పరిచయం జరగబోతూ ఉంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యక్తులు పరిచయం కాబోతూ ఉన్నారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయంతో మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయినట్లుగా మీకు అనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ సమయంలో మీ పిల్లలతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. పిల్లల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం బాగుంటుందని చెప్పుకోవాలి. చూశారు కదా, అసలు కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు, వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ.